3 పూటలు ఇక్కడ ఉండి ఓకే పాలు చూసుకొని అప్పుడు తోలుకెళ్ళచ్చు అన్న. ఓకే 5 ఆటలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. మనం చెప్పిన పాలు ఇస్తేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. అంతే, చెప్పిన పాలు ఉంటేనే తీసుకెళ్ళండి, లేకపోతే వద్దు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే బఫెలోస్ అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఒకసారి అయితే అడుగుదాం అన్న. నమస్తేనా? నమస్తే అండి. ఒక్కసారి మీ పేరు చెప్పండి అన్న. నా పేరు శంకర కనకరాజేష్ అండి. మన ఫామ్ అడ్రస్, మన ఫామ్ పేరు. మాది ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరావులపల్లి గ్రామం. మా డైరీ ఫామ్ పేరు వచ్చి అమృత డైరీ ఫామ్. ఓకే, మా దగ్గర ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్న ప్రజెంట్? ఎన్ని గేదెలు మన దగ్గర? 12 ఉన్నాయండి మన దగ్గర. 12 గేదెలలో దీని గురించి ఒకసారి చెప్పారన్నా. ఫస్ట్ బఫెలో గురించి. ఇది ఒరిజినల్ ముర్రా జాతి గేదె అన్న. ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదె అని చెప్తున్నారు. ఎన్నో అయితే ఉంటుంది అన్న? సెకండ్ లాక్టివేషన్ అండి. రెండో అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది అన్న ఇంకా టైం ఉందా డెలివరీ అవ్వడానికి? ఉందన్న. ఇంకెన్ని రోజులు టైం ఉందా అందాదా? ఇంకా వారం ఉంచాం. 1 వీక్. వారం అయితే డెలివరీ అవ్వడం అన్న. డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందాదా? పర్ డే వచ్చి 14 నుంచి 16 వరకు ఇవ్వచ్చు. ఓకే, 14 నుంచి 16 లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో. ఎంత రేట్లు ఎంత ఉన్నాయన్న మన దగ్గర? వచ్చేసి మన దగ్గర వచ్చి 90,000 నుంచి 1,50,000 వరకు ఉందన్న. 90,000 నుంచి 1,50,000 వరకు అయితే గేదె రేట్ ఉందని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇంకొక 1 వీక్ అయితే 1 వీక్ ఉందండి టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఇంకొక గేదెలు చూపియారన్న. ఇది సెకండ్. ఇది కూడా రెండో అయితే సెకండ్ లాక్టివేషన్ అన్న. కూడా రెండో అయితే గేదె. ఇది ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇది 10 రోజులు ఉంటుందన్న. 10 రోజులు టైం ఉంది. ఇది కూడా ఇది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది? పాలు అయితే 12 నుంచి 16 వరకు ఇవ్వచ్చు అన్న. 12 నుంచి 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. ఇది కూడా చూసుకోవచ్చు. రెండో అయితే ఇది మనకైతే ఇంకొక 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం ఉంది అన్న. దీనికి ఎంత రేట్ పెడతారు మామూలుగా? ఇదైతే 1,20,000 ఉంది. 1,20,000 1,20,000 చెప్తారు రేటు విషయానికి అయితే. చూసుకోవచ్చు మీరు బఫెలో రేట్లో కూడా చెప్పడం జరుగుతుంది అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. సెకండ్ లాక్టివేషన్. ఇది ఎన్ని రోజులు టైం ఉందని? ఇంకా 3 రోజులు ఉంటుంది అన్న. 3 రోజులు. ఇంకా 3 రోజులు ఉంటుంది. ఓకే, 3 డేస్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఇది కూడా దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇదైతే డెలివరీ అవ్వడానికి 3 డేస్ అయితే టైం ఉంది అన్న. మన దగ్గర రైతులు తీసుకున్న వాళ్ళకి గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ అన్న. మనకి మై పూచి ఉంటుంది. ఓకే, మై పూచి ఉంటుంది. పాడిది అయితేనేమో పాలు పూచి ఉంటాం. ఓకే, దారిలో సన్గట్లు పూచుంటాం. అన్ని చూసుకొని తోలుకెళ్ళచ్చు అన్న. ఓకే, ఇక్కడ ఉండడానికి రూమ్ అవైలబుల్. 3 పూటలు ఇక్కడ ఉండి ఓకే పాలు చూసుకొని అప్పుడు తోలుకెళ్ళచ్చు అన్న. ఓకే, మా దగ్గర కొన్న వాటికి 5 ఆటలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ఓకే, 5 ఆటలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఓకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. మా దగ్గర 5 ఉంటే అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అని చెప్పి మనకి అమృత డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు. మొత్తం కూడా బఫెలోస్ అయితే ఇక్కడ కట్టేయడం జరిగింది. మొత్తం కూడా ఇట్లయితే మన నేల మీదనే కట్టేయడం జరిగింది. చూసుకోవచ్చు. అన్ని కూడా ప్రెగ్నెంట్ అయ్యి వారం 10 రోజులు డెలివరీ. అన్ని కూడా వారం 10 రోజులు డెలివరీ గేదెలు. ఒకసారి అయితే చూసుకోవచ్చు. అన్ని రెండో ఈత 3వ ఈత గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇది సెకండ్ లాక్టివేషన్. ఇది రెండో ఈతలో ఉంది. పాల కెపాసిటీ డెలివరీ అయితే అందాదా 15 నుంచి 18 వరకు ఇవ్వచ్చు అన్న. ఓకే అన్న. ఇంకెన్ని రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి? ఇది అయితే ఇంకా 10 రోజులు పడుతుంది. 10 రోజులు టైం ఉంది. సైజ్ బాగుందండి. 10 రోజులు టైం ఉందని చెప్తున్నారు. దీనికి క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పేది కాదు, మేము చెప్పేది కాదు. మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అన్ని కూడా వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. కనబడుతున్న బఫెలోస్ మొత్తం కూడా వారం 10 రోజులు డెలివరీ అయ్యే గేదెలు అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. సెకండ్ లాక్టివేషన్ అనేది. ఇది కూడా మనకి రెండో ఒరిజినల్ ముర్రా అని అన్న. ఇది ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా ఇది 4 రోజులు ఉంటుంది. 4 రోజులు టైం ఉంది. పాల నరాలు కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకొక 4 రోజులు అయితే డెలివరీ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోండి. చాలా మంది కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అయితే ఇలాంటివన్నీ కూడా లక్షణాలు చూసుకోవాలండి. ఇలాంటి లక్షణాలు చూసుకోవాలి. అడ్డర్ క్వాలిటీ చూసుకోవాలి. 4 రూముల మధ్య సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పాలు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. 2 పూటలు కాదు 3 పూటలు కూడా చెక్ చేసుకోవాలి. 3 పూటలు ఉండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్న. చెక్ చేసుకోవచ్చు 3 టైమ్స్ అంటే ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోండి అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది సెకండ్ లాక్టివేషన్. రెండో ఈతలో ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్న. ఇది ఎన్ని పాలు ఇస్తుంది అందా డెలివరీ అయితే? ఇది అయితే 14 నుంచి 17 లీటర్ల వరకు వచ్చండి. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ అండి. ఎక్కడైనా కూడా మనకి ఒక్కొక్క దాని ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అదైతే మీరు గమనించుకోవాలి, చూసుకోవాలి అన్న. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చండి ఒరిజినల్ ముర్రా. ఓకే, సెకండ్ లాక్టివేషన్. రెండో ఈతలో ఉంది. రెండో అయితే అన్న. డెలివరీ ఇంకా టైం అయితే 4 రోజులు ఉందండి. 4 రోజులు ఉంది. ఓకే, ఇదైతే 4 డేస్ టైం ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తా. ఇదైతే ఇంకొక 4 రోజులు అయితే టైం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసుకోవచ్చు. వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 4 రూముల టీట్స్ మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి డెలివరీ అయితే పాలన ఇస్తుంది అందరు. ఇది పాలు అయితే 16 నుంచి 18 వచ్చి 16 లీటర్లు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి థర్డ్ లాక్టివేషన్ అండి. 3వ ఈతలో ఉంది. ఇది కూడా థర్డ్ లాక్టివేషన్ అన్న.
ఇదైతేనేమో వారం ఉంటుందండి, వారం వారం రోజులు ఉంటుంది. ఓకే, తొడల కృష్ణ 3 లీటర్లు ఉంది. డెలివరీ అయితే ఇది ఎన్ని పాలు ఇస్తాను అందాదా? ఇది అయితే 12 నుంచి 14 లీటర్లు 12 నుంచి 14 లీటర్ పాలు ఇచ్చేది చూసుకోవచ్చు అన్న. స్టార్టింగ్ ప్రైస్ ఇదేనా? స్టార్టింగ్ రేటు స్టార్టింగ్ 90,000 ఇది. ఓకే, 90,000 అయితే ఆ బఫెలో 12 నుంచి ఎన్ని లీటర్ అన్న? 10 నుంచి 12 లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో చూసుకోవచ్చు. ఇంకొక వారం టైం ఉంది దానికి అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇదైతేనేమో 80,000 చెప్తున్నాను. 80,000 ఇది 80,000 చెప్తున్నాం. 80,000 చెప్తున్నారు. ఇది 80,000 గేదె చూసుకోవచ్చు అన్న. ఇది ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇదైతే వారం ఉంటుందండి, 1 వీక్ ఉంది. ఓకే, 1 వీక్ ఉంటుంది. 1 వీక్ అయితే టైం పడుతుంది చెప్తున్నారు. చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 1 వీక్ అయితే టైం ఉంది దీనికి డెలివరీ. అన్ని కూడా వారం నుంచి 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు అన్న. ఇది ఒక 10 లీటర్ ఇస్తుందా డెలివరీ అయితే? 8 లీటర్లు 8 లీటర్లు. ఓకే, 8 లీటర్ పాల కెపాసిటీ. అన్ని కూడా మనకి ఇక్కడ కనబడుతున్న లైన్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయండి, కనబడుతున్నాయి మొత్తం కూడా. 2 అయితే 3 అయితే గేదెలు, అట్లాగే 80,000, 90,000, 1,20,000, 1,30,000 చాలా చూసుకోవచ్చు. రేట్లు అయితే చూసుకోండి, పాలు చెక్ చేసుకోండి అన్న. ఇప్పుడు రైతులకు మనం ఇచ్చే గ్యారంటీ కొనుగోలు చేసినాక పాల గ్యారంటీ ఒకటి, పాల గ్యారంటీ, మై పూచి, రొమ్ములు పూచి. ఓకే, ఇవన్నీ కూడా మనకి అమృత డైరీ ఫామ్ నుంచి ఉన్నాయి. అమృత డైరీ ఫామ్ నుంచి మేము గ్యారంటీ ఇస్తున్నారు. మీరు ఇక్కడ ఉండి 3 రోజులు పాలు తీసుకుని 3 రోజులు చూసుకొని అప్పుడు మీరు తోలుకెళ్ళచ్చు. ఓకే, ఇక్కడ ఉండి జాగ్రత్తగా ఉండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తేనే మీరు ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓకే, 5 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓకే, అదండి. మనం చెప్పిన పాలు ఇస్తేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. అంతే, చెప్పిన పాలు ఉంటేనే తీసుకెళ్ళండి, లేకపోతే వద్దు. అవునవును. ఓకే, చెప్పిన పాలు ఉంటేనే తీసుకెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, వాళ్ళకి నచ్చకపోతే కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వెళ్ళిపోవచ్చు, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, వెళ్ళిపోవచ్చు. ఓకే, నచ్చకపోయినా వెళ్ళిపోవచ్చు, చెప్పిన పాలు ఇవ్వకపోయినా కూడా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అమృత డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ 99511449 7386542927. ఓకే, ఈ నెంబర్లో కాల్ చేస్తే అందుబాటులో ఉంటాం సార్. ఓకే, చూసుకోవచ్చు. ఇంకా అన్న దగ్గర అయితే బఫెలోస్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి మన దగ్గర. 365 రోజులు మా దగ్గర ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా ఇలాంటి క్వాలిటీ గల బఫెలోస్ అయితే అమ్మకానికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 80,000 గేదె ఉంది, 90,000 గేదె ఉంది, ₹1,00,000 గేదె ఉంది, ₹1,20,000 గేదె ఉంది. పాలు చెక్ చేసుకోండి, చెప్పినన్ని పాలు ఇస్తేనే తీసుకోండి, లేకపోతే వాళ్ళైతే ఇక్కడే వదిలేసి అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. పాలు కంపల్సరీ ఇక్కడ ఉండి చెక్ చేసుకోండి. రూమ్ ఇట్లా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. ఇంకా వీడియో పైన నెంబర్ ఉందండి, మీకు ఎవరికైనా కావాలంటే గేదెలు కావాలంటే వీడియో పైన నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.